విశాఖ జిల్లా చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలను మూడింతలు రెట్లు పెంచి విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో హార్బర్ ప్రాంతం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో విక్రయదారులు ఇదే అదునుగా భావించి అందిన కాడికి గుంజుతున్నారు. సాధారణ రోజుల్లో ఉన్న రేట్ల కంటే మూడింతలు పెంచి చేపలు విక్రయిస్తున్నారు. అటు చికెన్, మటన్ ధరలు కూడా అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. రేట్స్ ఈ రోజు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి రేట్స్ అయితే. కాకపోతే చూద్దాం, ఇప్పుడు పండుగ ఉంది కదా, దానికోసం వచ్చినాం కానీ రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఫిష్ కావాలని వచ్చినాం కాబట్టి కొంచెం ఫిష్ కు రేట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ముందు రేట్లు అంటే ముందు రేట్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. ముందు రేట్ల కంటే కొంచెం మేము ఇగో ఏది టైగర్ ప్రోడక్ట్ తీసుకుందామని వచ్చినాం. అది 2000, 2500 చెప్తారు. అంతకుముందు 1500, 1000 రూపాయలకి ఇచ్చేది. ఇప్పుడు 2000 ఎబో చెప్తారు. ఇప్పుడు రేట్స్ కొంచెం ఎక్కువనే ఉన్నట్టు రేట్స్. అందుకే చూద్దాం, ఇంకా వస్తాయట. వెయిట్ చేస్తున్నాం. 1 hour మేము వెయిట్ చేస్తున్నాం. రేట్స్ యూజువల్ డేస్ కన్నా ఈ రోజు కొంచెం ట్రిపుల్ రేట్స్ ఉన్నాయి. డబుల్ రేట్, ట్రిపుల్ రేట్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. బట్ ఏమి పండుగ గురించి మేబీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా జనాలు కూడా కొంతమంది సడన్ గా 2-3 days తినకుండా ఈ రోజు వచ్చి పడ్డారు కాబట్టి మేబీ ప్రైజెస్ పెంచేశారు. క్వాలిటీ అయితే ఫ్రెష్ ఉంది. ఏంటంటే పేరెంట్స్ కి ఇష్టం అట్లాంటి టైప్ ఫిషెస్, పండుగప్ప ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు. వాళ్ళ కోసమే నేను కొనాలి. ఎప్పుడో ఒకసారి చికెన్, మటన్ యూజువల్ దొరుకుతుందండి ఎక్కడ పడితే అక్కడ. చికెన్ అనేది క్వాలిటీ ఆఫ్ చికెన్ కూడా హార్మోనల్ చికెన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నాట్ గుడ్ ఫర్ హెల్త్. సీ ఫిష్ అయితే బెటర్, లెస్ పొల్యూషన్ కంపేర్ టు ప్రాన్స్, కంపేర్ టు ఫార్మ్ ఫిషెస్. రేట్స్ అయితే బాగున్నాయి. కొంచెం తినాలనుకుంటే ఒక 1 week వెయిట్ చేసి నేను లోకల్స్ అయితే రావాలి. మేము నాన్ లోకల్స్ కాబట్టి హైదరాబాద్ వచ్చాను. సో తప్పదు కదా, మళ్ళీ నేను తొందరగా బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవాలి. సో అందుకోసం ఇంకా తీసుకున్నాను. సో మమ్మీ కోసం, ఇంకా పేరెంట్స్ కోసం, వాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి సంవత్సరాలు ఒకసారి వచ్చినప్పుడు సరే ఇక డబ్బులు పక్కన పెట్టాలి. పెట్టుకున్నంత కాలం ఎప్పుడైనా తినాలి కాబట్టి అది ఇంపార్టెంట్. అది 1 hour నుంచి బార్గెనింగ్ చేస్తున్నాం. 3000 చెప్పేస్తుంది ఆవిడ. చేప చాలా టూ మచ్. ప్రతి చేప, రొయ్యలు టూ మచ్ కన్నా. అంటే వాళ్ళ పండగ సీజన్ కదండి, అందరూ తింటారని కంపల్సరీ వాళ్ళు పెంచేశారు. ఇది మరి దాని మీద చాలా టూ మచ్ తీసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. 1 hour నుంచి బార్గెనింగ్. అంటే ఫెస్టివల్ అనేసి వీళ్ళు అంతగా పెంచేస్తున్నారు. 3-4 పెంచేశారు. అదే ఇబ్బంది పడుతున్నారు జనాలు. తీసుకోవట్లే, బార్గెనింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రొయ్యలైనా అదే చెప్తున్నారు, ఇదైనా 3 అంతలు పెంచేశారు. ఎవరు తీసుకుపోవాలని ఆగి పండగ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది.